ఒక మనుషుడు మాట జారుతాడు, కాలు జారుతాడు. ఆవేశం వలన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మనిషి తప్పు చేస్తాడు. మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు జారినప్పుడు వెంటనే చేయి పట్టుకొని కాపాడేది ఎవరు? పక్కన తల్లియో తండ్రో ఉంటే ఆ బిడ్డని కాపాడుతుంది. జారుతుంది, పడిపోతుంది అంటే వెంటనే చేయి పట్టుకొని కింద పడిపోకుండా లేవనెత్తుతారు. దేవుడు కూడా మనల్ని అలాగే కాపాడుతాడు. జారి పడకుండా మన పాదములని కాపాడుతాడు, మనల్ని పట్టుకొని నడిపిస్తాడు. అంటే ఈ యొక్క సహవాసం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఎప్పుడు కూడా దివారాత్రములు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండే మనిషిని, ఆ మనిషి కాలు జారకుండా దేవుడు కాపాడుతాడు. జారిపోయి పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు బలపరుస్తాడు, పాదములు తొట్టినివ్వడు. సమస్యలు అనేకం. ఆ సమస్యల నుంచి బయటపడటానికి దేవుడు ఆలోచన చెప్తాడు, మంచి మార్గం చూపిస్తాడు, ఆ మార్గంలో నడిపిస్తాడు.